మీ నవ్వుల్ని కొన్నేళ్లుగా మార్చకపోతే నా పేరు అనగాదేవియే కాదు. అందరూ రండి. వసే పద్మం, చూడవే నా కోడలు విజయగర్వంతో ఎలా వచ్చిందో చూడవే. బరిలోకి దిగితే ప్రత్యర్థులు ఎవరైనా సరే చేతులు ఎత్తేయాల్సిందే. అదేమైనా పర్వతాలు ఎక్కొచ్చిందా? ఏదో మామూలు డాన్స్ పోటీనే కదా గెలిచింది. కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు కడుపులో పెట్టుకుని తిరుగుతూనే ఉంటావేంటి నువ్వు? కనీసం మనస్ఫూర్తిగా అప్పుడప్పుడు నవ్వడానికి ప్రయత్నం చేయవే. అది కేవలం పోటీ కాదమ్మా, మన ఊరి గౌరవం కోసం చేసిన పోరాటం. అనగాదేవి మేఘాల్ని ఓడించి వాళ్ళ డాన్స్ స్కూల్ మూసేసేలా చేసే వాద్య. ఇది చిన్న విషయం కాదు. అవును చిన్న మామయ్య, ఆ పరిస్థితుల్లో కూడా ప్రాణాలు లెక్క చేయకుండా స్టేజ్ ఎక్కింది ఆద్య. అప్పుడే అందరి మనసు గెలిచేసింది. రేయ్, మరీ ఆకాశానికి ఎత్తేకండ్రా. కింద పడితే రెండో కాలు కూడా విరుగుతుందేమో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కోడల్ని మెచ్చుకోటానికి నీకు మనసు రావట్లేదా? రాదు. ఆ మనిషికి మనసు అనేదే లేదమ్మా. ఇంకా మెచ్చుకునే మనసు ఎక్కడి నుంచి వస్తుంది? భలేదేనివే. ఇది నిజంగా గొప్ప విషయమమ్మా. కాలికి గాయం, రక్తం కారుతున్నా ఆగిపోలేదు. అదే ఆద్యని గెలిపించింది. కాదు, నన్ను గెలిపించింది. పెద్దమ్మ లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఈ క్రెడిట్ అంతా పెద్దమ్మకే ఇవ్వాలి. లేదమ్మా, ఇది పూర్తిగా నీ గెలుపు, నీ కష్టం, నీ పట్టుదల. నేను కేవలం నీ వెనకాల నిలబడ్డాను అంతే. ఇలాంటి విజయాలు అందరికీ రావు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు, గెలిచావు. చివర్లో నా కొడుకు ఎత్తుకోకపోతే సగంలోనే కోలుబడిపోయేది. వాడి భార్యను వాడు పడకుండా కాపాడుకున్నాడే. తన విజయానికి దోహదపడ్డాడు. మరి నువ్వేం చేశావు? ఎప్పుడైనా మొగుడికి సహాయం చేసావా? నువ్వు నీ మొహం వేసుకుని. ఆద్య చేసిన త్యాగంతో పోలిస్తే నేనసలేమీ చేయలేదు. ఆద్యని చూసే జనం ఎంత భయపడిపోయారో. ఆద్య ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు అనగాదేవిని చూడాలి. ఏడుపొక్కటే తక్కువ వాళ్ళకి. ఆద్య, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వు గొప్ప జాతకురాలివే మనవరాలా. అయోధ్య లంకలో మూతపడిన గుడిని రామా తెరిపిస్తే నువ్వు మరుగున పడుతున్న విలువల్ని కాపాడావు.
నా భార్యవని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది అద్య. ఇక ఈ ఊర్లో ఎవరు భరతనాట్యం నేర్చుకోవాలన్నా నా కోడలు గుర్తు రావాలి. ఏయ్ చూడవే, దాన్ని పొగడ్తలతో ఎలా మోసేస్తున్నారు. మన టైం కూడా వస్తుందమ్మా, కాస్త ఆగు. అమెరికా నుంచి ఆర్డర్లు అడ్వాన్సులు వస్తే మనం కూడా బాగా డబ్బు సంపాదిస్తాం. అప్పుడు మనకి ఫాలోయింగ్ పెరుగుతుంది, మనము సెలబ్రిటీస్ అవుతాం. ఆహాహా, అంతే కదా. ఆగండి. పార్వతి, పార్వతి, పార్వతి. ఉండండి, సెల్ఫీ తీసే టైంలో. ఏంటి ఎక్కడెక్కడ ఊహించుకుంటున్నట్టున్నావు? నీకంత సీన్ లేదు. నువ్వు పచ్చళ్లలో ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో చూసుకో. నీకదే చాలా ఎక్కువ. కట్టుకున్న భర్తనే గాని ఒక్కరోజు కూడా నన్ను ప్రోత్సహించిన పాపాన లేదు. ఇలా అయితే నేను ఎదిగేది ఎప్పుడు ఈ ఇంట్లో? ఆర్డర్లు రానివ్వవే, అప్పుడు చెబుతూ వీళ్ళందరి సంగతి. అమ్మా, వెంకట్ ట్రంప్ ఎప్పుడో డబ్బులు తీసుకెళ్లాడు. అమెరికా నుంచి ఆర్డర్లు పంపిస్తాను అన్నాడు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. మనమైతే ఆ అనగాదేవి దగ్గర అప్పు తీసుకున్నాం. ఏ క్షణంలో ఫోన్ చేసి ఎలా భయపెడుతుందా అని నాకు భయం వేస్తుంది. ఎవరమ్మా? ఇంకెవరు, అనగాదేవే. అయ్యో, ఇదిగో నువ్వే మాట్లాడు. హలో వదినా. అంత ప్రేమగా మాట్లాడితే నేనేమైనా కరిగిపోతాననుకున్నావా? ఇక్కడున్నది అనగాదేవి. పెద్ద పెద్ద మోనగాళ్లే నన్ను చూసి భయపడతారు. నా దగ్గర నీ టాలెంట్ చూపించుకో. వచ్చల వ్యాపారం అని చెప్పి నా దగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నావు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. ఎప్పుడు తిరిగిస్తావు? ఇస్తాను వదినా, నాకు కొంచెం డబ్బులు రావాల్సి ఉంది. అవి అలా రాగానే నీకిలా తీసుకొచ్చిస్తానా, పువ్వుల్లో పెట్టిస్తాను. కబుర్లొద్దు, వెంటనే డబ్బులు ఏర్పాటు చేయి. లేకపోతే నువ్వు ఆ ఇంట్లో వాళ్ళకి చేసే ద్రోహం మొత్తం బయట పెడతాను. అయ్యయ్యో వదినా, వద్దొదినా, నువ్వు తొందరపడి అంత పని మాత్రం చెయ్యకు. నేనేదోలా డబ్బులు ఏర్పాటు చేస్తాను.